ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఏప్రిల్ 15వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం రాత్రి 8:30 మీకొక కాల్ రాబోతుంది. జాగ్రత్తగా ఉండాల్సిన అంశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎటువంటి కాల్ ని మీరు రిసీవ్ చేసుకుంటారు, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. రాశి వ్యక్తులు ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలను పొందుకుంటారు, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, కుంభరాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే ఎప్పుడైనా సరే ఏదైనా పని మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టని పట్టుదల కూడా వీరిలో అధికంగా ఉంటుంది. బంధాలను కాపాడుకోవటం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొత్త వ్యక్తులు పరిచయం అయినంత మాత్రాన పాత స్నేహాలను, బంధుత్వాలను అస్సలు విడిచిపెట్టారు. క్రమశిక్షణకి, సమయ పాలనకి, ఆరోగ్యానికి కూడా కుంభరాశి వారు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. అయితే ఏప్రిల్ 15వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. రాత్రి 8:30 మీరు ఏ సమయంలో అయినా సరే, అంటే ఉదయం నుండి రాత్రి 8:30 ఏ సమయంలో అయినా సరే ఒక కాల్ ని మీరు రిసీవ్ చేసుకుంటారు. ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయిన వ్యక్తులు కావచ్చు, ఏవైనా వ్యాపార అవకాశాల కోసం, ఇంకా ఏదైనా ప్రత్యేకమైన రంగాల్లో అవకాశాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో, అంటే ప్రయత్నం చేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ కాల్లో మీరు ఒక గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకుంటారు. అంటే ఏ అవకాశం కోసమైతే మీరు ప్రయత్నం చేసి ఎదురు చూస్తున్నారో ఆ ప్రయత్నం ఖచ్చితంగా సక్సెస్ అయింది. దానికి సంబంధించినటువంటి రిజల్ట్, ఒక గుడ్ న్యూస్ ని ఈరోజు మీరు రాత్రి 8:30 ఏ సమయంలో అయినా రిసీవ్ చేసుకుంటారు. కానీ జాగ్రత్తగా ఉండాల్సిన కొన్ని అంశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా డబ్బు గురించి మీరు ఎవరిని పడితే వారిని నమ్మకూడదు. అంటే కొత్త వ్యక్తులకి డబ్బు ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏదీ తెలుసుకోకుండా డబ్బు ఇవ్వటం మాత్రం మీకు ఆర్థిక నష్టాన్ని తెచ్చిపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఎవరైనా షూరిటీ సంతకాలు చేయమని మిమ్మల్ని అడిగినప్పుడు మీరు ఆలోచించకుండా నిర్ణయం తీసుకుంటే కూడా ప్రతికూలతను ఇస్తుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి. షూరిటీ సంతకాల విషయంలో, ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో, అలాగే భాగస్వామ్య ఒప్పందాల విషయంలో ఈరోజు మీరు ఖచ్చితంగా జాగ్రత్త పడాలి. ఏ నిర్ణయం తీసుకున్నా సరే కుటుంబ సభ్యులతో, శ్రేయోభిలాషులతో చర్చించండి. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. ఏకపక్ష నిర్ణయాలు మాత్రం మీకు మేలు చేయవు. అలాగే వ్యాపారస్తులకి మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యాపార జీవితంలో మీరు ఈరోజు సాధారణమైన ఫలితాలైతే చూస్తారు. అలాగే నూతన వ్యాపార పెట్టుబడుల గురించి మీ యొక్క వ్యాపార భాగస్వాములతో కానీ లేదా కుటుంబ సభ్యులతో కానీ కాస్త సమయం చర్చిస్తారు. అలాగే కుంభరాశి వారు చాలా కాలంగా ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి ఒక అవకాశం అయితే రాబోతుంది. కానీ ఆ అవకాశం 100% మీకు నచ్చకపోవచ్చు. కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్లటం ఉత్తమం. విదేశాల్లో ఉంటున్న వారికి ఈరోజు మీ యొక్క కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడిపే అవకాశం వస్తుంది. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం కుల వృత్తులు చేస్తున్న వారికి కూడా సమయం కలిసి వస్తుంది. మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు. ఈ విధంగా మిశ్రమమైన ఫలితాలు చూస్తారు. అయితే ఈ యొక్క కుంభరాశి వారు నిత్యం శని భగవానుణ్ణి ఆరాధించాలి. శని స్తోత్రం పారాయణ చేయండి. శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కానీ, వస్త్రాలు కానీ పీతలకు దానంగా ఇవ్వండి. మరెంతో శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలం ఖచ్చితంగా మీకు లభిస్తుంది. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.
మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.